హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాస్ సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ఏపీలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన పథకాల పేర్లన్నింటినీ కూడా ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ రాగానే ఆ పథకాల పేర్లన్నింటినీ కూడా మార్చేసిందంట కదా. మరి ఏ పథకాల పేర్లు ఏ విధంగా మారే, మరి దాని గురించి ఏం చెప్తారు సార్ మీరు? మామూలుగా ప్రతి గవర్నమెంట్ వచ్చినప్పుడు పథకాల పేర్లు మార్చేయడం, లేకపోతే శిలా పలకాల్లో మార్చేయడం, లేకపోతే వెబ్సైట్లు మార్చేయడం, లేకపోతే ఏదన్నా కిట్స్ ఇస్తుంటే వాటి పేర్లు మార్చేయడం, దీనికి బోలెడంత ప్రజాధనం వృధా. యాక్చువల్గా గతంలో జగన్ మార్చినప్పుడు విమర్శించిన తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ వీళ్ళే మళ్ళీ ఇప్పుడు మారుస్తున్నారు. సో ఇప్పుడు ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు ఒక జీవో ఇచ్చింది, ఆర్డినెన్స్. అందులో వాళ్ళు కొన్ని పథకాలు మేము మారుస్తున్నామని ఇచ్చారు. అందులో ఏంటంటే జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన ఈ రెండు కలిపి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అని పేరు పెట్టారు. తర్వాత జగనన్న విదేశీ దీవెన, దీనికి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి అని మార్చారు. తర్వాత వైఎస్ఆర్ కళ్యాణం వస్తు, దీనికి చంద్రన్న పెళ్లి కానుక. వైఎస్ఆర్ విద్యోన్నతి, ఎన్టీఆర్ విద్యోన్నతి. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం, దీనికి ఇన్సెంటివ్ ఫార్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్, దాన్నే ఇంగ్లీష్లో పెట్టారు పేరు, జగన్ తీసేసి. సో ఇలా మార్చారు. అది కాకుండా 2019కు ముందు మొదలైన పథకాలకన్నిటికి కూడా మళ్ళీ పాత పేర్లు పెట్టాలని కూడా ఆర్డర్స్ ఇచ్చారు. ఆ రకంగా వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ, అంతకుముందు అది ఎన్టీఆర్ యూనివర్సిటీ, దాన్ని జగన్ వైఎస్ఆర్గా మార్చాడు. అప్పుడే పెద్ద ఎత్తున నిరసన వచ్చింది. యాక్చువల్గా జగన్ ఎన్టీఆర్ పేరుతో ఒక జిల్లానే ఏర్పాటు చేశారు. నిజానికి చంద్రబాబు పీరియడ్లో ఎప్పుడూ చేయలేదు. అయినా జగన్కి ఆ క్రెడిట్ పోలే. దీనివల్ల ఏమైందంటే ఇంకా బాగా నెగిటివ్ వచ్చేసింది జగన్కి. అట్లాగే ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని కూడా ఇప్పుడు పేరు మారుస్తున్నారు. నిజానికి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అనగానే అందరికి గుర్తొచ్చేది వైఎస్ఆర్ పేరు, దాన్ని వీళ్ళు మారుస్తున్నారు. సో క్లియర్గా నేను చాలాసార్లు చెప్తుంటా, ఇవాళ దేశంలో ఒక పొలిటికల్ పార్టీకి ఇంకొక పొలిటికల్ పార్టీకి ఎసెన్స్లో ఏమీ తేడా లేదు. నీకేదో నీ కులమనో నీ ప్రాంతమనో ఇంకోటో కారణాలతో ఒక పొలిటికల్ పార్టీని సపోర్ట్ చేయడం, ఇంకొక పొలిటికల్ పార్టీని వ్యతిరేకించడం తప్ప ఎసెన్స్లో ఎవడొచ్చినా పెద్ద ఏమీ లేదు. ఇట్లాంటి మార్పులు తప్ప బేసిక్ ఎసెన్స్లో ఏం లేదు. వీళ్ళు వచ్చినా దాడులు చేస్తున్నారు, వీళ్ళు వచ్చిన ప్రభుత్వ ఉద్యోగాల మీద ఆల్రెడీ జులుం చలాయిస్తున్నారు. నిన్న ఓపెన్గా మనం ఇద్దరు, ఒక మినిస్టరు, ఒక కాబోయే స్పీకరు, ఇద్దరు కూడా ఉద్యోగుల మీద ఎలా మాట్లాడారో నిన్న చూసాం మనం. అయ్యన్న పాత్రుడైతే బండబూతులు తిట్టాడు, రోడ్డు సరిగా వేయలేదని ఆర్ఎన్బి అధికారుల్ని బండబూతులు తిట్టాడు. ఓపెన్గా వీడియో ముందే అలా తిడుతున్నాడంటే ఇంక వీడియో లేకపోతే ఏం తిట్టేవాడో తెలీదు. ఇంకా అచ్చెన్నాయుడు కూడా ఓపెన్గా తెలుగుదేశం వాళ్ళు మీరు బిల్ల పెట్టుకొని వెళ్ళండి, మీకు కుర్చీ వేసి టీ ఇచ్చి పనులు చేసిస్తారు, ఒకవేళ ఎవరన్నా చీకపోతే వాళ్ళకి ఏం జరుగుతుందో వాళ్ళకే తెలుసు, ఎవరు చెప్పక్కర్లేదు అంటే డైరెక్ట్గానే బెదిరిస్తున్నాడు. తెలుగుదేశం కార్యకర్తలకు పనులు చేయాలి మీరని. అంటే వేరే వాళ్ళకి చేయరా, వేరే వాళ్ళకి ప్రజలు కాదా? సో ఇది క్లియర్గా ఏంటంటే వీళ్ళు వచ్చి రాకముందే అరాచకం స్టార్ట్ అయిపోయింది. అంతకుముందు 5 ఏళ్ళు అరాచకం అని విమర్శించిన వాళ్ళే ఇప్పుడు అదే పని వీళ్ళు ఇంకా ఎక్కువ చేస్తున్నారు. మేము ఇంకా ఎక్కువ చేస్తాం, వీళ్ళకి అధికారం ప్రజలు ఇచ్చింది, మీరు అరాచకం చేసి ఈసారి వాళ్ళు చేయని అన్నట్టుగా ఉంది. ఎందుకు ప్రతిసారి ఒకరే అరాచకం చేస్తే బాగుండదు, కొత్త వాళ్ళు ఈసారి మళ్ళీ వాళ్ళు చేయని 5 ఏళ్ళు అరాచకం, తర్వాత వాళ్ళని తీస్తాం, మళ్ళీ మీరు చేద్దరు అరాచకం అన్నట్టు ఉంది తప్ప వీళ్ళు వచ్చి నిజానికి అనేక హామీలు ఇచ్చారు ప్రజలకు చేస్తామని, వాటి మీద ఫోకస్ చేద్దామనేది ఎవరికి లేదు. ప్రతి ఒక్కరు ఏంటంటే బెదిరించడం. హోమ్ మినిస్టర్, సాక్షాత్తు హోమ్ మినిస్టర్ పోలీసులను బెదిరిస్తుంది. మీ మనసులో జగన్ ఉంటే ఇప్పుడే దాన్ని బయట పెట్టేయండి, లేదంటే మీకు మామూలుగా ఉండదని. ప్రతి మంత్రి, ప్రతి ఎమ్మెల్యే తెలుగుదేశంలో బెదిరించడం మొదలుపెట్టారు. అది ప్రత్యర్థులను బెదిరిస్తున్నారు, ఇటు ఉద్యోగులను కూడా బెదిరిస్తున్నారు. నిజానికి ఉద్యోగులంతా కూడా వాళ్ళకే ఎక్కువ వేశారు. 70-80% ఉద్యోగులు తెలుగుదేశం కూటమికి ఓట్లు వేశారు. కానీ ఇప్పుడు వాళ్ళే చించి మనం ఫేస్బుక్లో మిగతా చోట్ల పోస్టులు చూస్తూ ఉంటే మేము ఇంకా రాజకీయాలు మాట్లాడొద్దని అనుకున్నాము, కానీ మాట్లాడక తప్పట్లేదని మళ్ళీ వాళ్ళు పోస్టులు పెడుతున్నారు. ఇదేం అరాచకం అని.
ఇది ఇప్పుడు వీళ్ళకి కొత్తగా అర్థమైంది. అలా పోస్టులు పెడుతున్న వాళ్ళంతా ఒక రకంగా అమాయకులు అని చెప్పచ్చు. ఎందుకంటే గతంలో తెలీదా, అంతకుముందు 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం అరాచకాలు ఏం చేయకుండానే ఓడిపోయారా? సో తెలుగుదేశం అయినా వైసీపీ అయినా అరాచకాలు చేయడం, పథకాలకు తమ పేర్లు పెట్టుకోవడం, తర్వాత తమ వాళ్ళని బాగా చూసుకోవడం, అవినీతి చేయడం, ఇది ప్రధానమైన టాస్క్ ఏ పార్టీకైనా. ఇంకేదో గెలవాలి కాబట్టి ప్రజలకు కొంత విధించాలి అన్నది తప్ప ఇక్కడ నిజంగా పీపుల్ సెంట్రిక్ పరిపాలన అనేది మనం అసలు మర్చిపోవాలి. సో ఏదన్నా విమర్శిస్తే వాళ్ళ మీద ముద్ర వేయడం, వీళ్ళని ఇప్పుడు తెలుగుదేశాన్ని విమర్శిస్తే వైసీపీ అనడం, వైసీపీని విమర్శిస్తే తెలుగుదేశం అనడం, వాళ్ళని అరెస్ట్ చేయడం. అందువల్ల ఏం జరుగుతుందంటే మొత్తం సమాజమే నిట్ట నిలువుగా చీలిపోయింది. సో తెలుగుదేశం ఏమి చేసినా, చంద్రబాబు ఏం చేసినా సపోర్ట్ చేసే ఒక వర్గం ఉంది. ఈ వర్గంలో ప్రజలు ఉన్నారు, ఇంటలెక్చువల్స్ ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, అందరూ ఉన్నారు. వీళ్ళు ఏంటంటే చంద్రబాబుని ఎట్టి పరిస్థితుల్లో విమర్శించరు, ఏమి చేసినా ఆయన్ని సపోర్ట్ చేస్తారు. ఆయన ఎవరు విమర్శించినా వాళ్ళ మీద కూడా దూకుడుగా వెళ్తారు. రివర్స్లో వైసీపీ జగన్ ఏమి చేసినా జగన్ని సపోర్ట్ చేస్తారు, జగన్ గ్రేట్ అంటారు, ప్రతి పనిని జగన్ని సపోర్ట్ చేస్తుంటారు. జగన్ విమర్శిస్తే తెలుగుదేశం వాళ్ళు వీడు పచ్చముట్ట అని చెప్పి వీళ్ళ మీద దాడి చేస్తుంటారు. ఇలా సమాజం మొత్తంగా చీలిపోయింది. సో ఇంతకుముందు మీడియా ఎట్లా ఉండేదంటే అధికారంలో ఉన్న పార్టీకి మ్యాక్సిమం యాంటీగా ఉండేది మీడియా. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ తాము ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా, తర్వాత ప్రజల మీద ఏమన్నా అరాచకాలు చేస్తున్నా, ప్రత్యర్థుల మీద చేస్తున్నా, అవినీతికి పాల్పడుతున్నా మీడియా దాన్ని హైలైట్ చేసేది, ప్రజల తరపున మీడియా నిలబడేది. అందుకనే వాచ్ డాగ్ అంటారు, వాచ్ డాగ్ ఫర్ ద సొసైటీ. కాపల కుక్కలాగా మీడియా పనిచేయాలి అనేది మీడియాకు ఉన్న రోల్. అందుకనే 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ అది. అంటే శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, చట్ట వ్యవస్థ, దీని తర్వాత ఇదనమాట. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మీడియా కూడా నెట్టిన చీలిపోయింది. ఇక్కడైతే తెలుగుదేశం, వైసీపీ ఆంధ్రప్రదేశ్లో మధ్యలో ఉండేది వెరీ వెరీ ఇదైపోయింది. ఎవరన్నా మాట్లాడినా వాళ్ళ మీద ఒక ముద్ర వేసేయడం, ముద్ర వేసి ఇంకా అతను ఇండిపెండెంట్గా ఉండడానికి కుదరనట్టుగా మొత్తం ప్రచారం లేవనెత్తేయడం నేను విమర్శిస్తుంటే. ఇది జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో. అందుకని ఇప్పుడు పథకాలు నిజానికి వీటే. ఇప్పుడు మనం చదువుకున్నాం, చంద్రన్న కానుక, వైఎస్ఆర్ విద్యోన్నతి, ఎన్టీఆర్ విద్యోన్నతి, అంటే ఎవరు వస్తే వాళ్ళ పేర్లు పెట్టుకోవడం. అసలు వీళ్ళ పేర్లు ఎందుకు పెట్టుకుంటారు? ఈ పేర్లు పెట్టకుండా ఇప్పుడు జగన్ అవసరం లేదు, ఎన్టీఆర్ అవసరం లేదు, మామూలుగా విద్యోన్నతను ఎందుకు పెట్టచ్చు? లేదు మన స్వాతంత్రం నాటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేర్లు పెట్టచ్చు. ఇక్కడ కూడా ఒకటి మంచి పేరు అయితే పెట్టారు, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యాలయం. ఇది ఎందుకంటే ఎస్సీలకి ఇచ్చేది కాబట్టి విదేశీ దీవెన అనే దాన్ని అంబేద్కర్ పెట్టడం సముచితం. అలాగా అంబేద్కర్ పేర్లు లేకపోతే మన రాష్ట్రంలో అనేక మంది గతంలో గురిజాడు కావచ్చు, లేకపోతే జాషువా కావచ్చు, తర్వాత మన స్వాతంత్ర సమరయోధులు చాలామంది ఉన్నారు. సో వాళ్ళ పేర్లు పెట్టుకోవచ్చు. అవి అలా కాకుండా లేదా జాతీయ నాయకులు గాంధీ పేరు పెట్టచ్చు, రచయితలు ఉన్నారు వాళ్ళ పేర్లు పెట్టచ్చు. ఇవేవి లేకుండా వీళ్ళ పేర్లు పెట్టుకోవడం, చంద్రన్నని ఈయన పెట్టుకోవడం, జగనన్నని ఆయన పెట్టుకోవడం, ఈ గోల ఎక్కువైపోయింది. ఇప్పుడు దీనివల్ల మన ట్యాక్స్ పేయర్స్ మనీ బోల్డ్ అంత వేస్ట్. ఇవన్నీ మార్చాలిగా, మళ్ళీ ప్రతి కిట్ మీద మార్చాలి, బుక్కుల మీద మార్చాలి, ప్రతి వస్తువు మీద మార్చాలి, ప్రతి బోర్డు మీద మార్చాలి, మొత్తం మార్చాలి. సేమ్ అదే పని ఇక్కడ చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి కూడా అదే పని చేస్తున్నాడు. సో ఈయన ఇక్కడ అందరి పేర్లు మార్చడం, ఆయన ఓపెన్గా అసెంబ్లీలో నిన్న ప్రకటించాడు, కేసీఆర్ ముద్ర ఉండేదాన్ని నేను ప్రతిదీ తొలగిస్తాను. దీనివల్ల మీ ఇద్దరి గొడవల వల్ల ప్రజల ధనం వృధా అవుతుంది. మళ్ళీ వాళ్ళు వస్తే, రేపు కేసీఆర్ వస్తే మళ్ళీ కేసీఆర్ పేర్లు పెడతాడు, రేపు జగన్ వస్తే అక్కడ మళ్ళీ జగనన్న విద్యా దీవెన, జగనన్న పెళ్లి కానుక, ఇంకా వైఎస్ఆర్ ఇది అది ఇది అని మళ్ళీ వాళ్ళు మారుస్తారు. సో ఈ మేధావులు అని జర్నలిస్టులు వీళ్ళందరూ ఏమో జగన్ చేసినప్పుడు అక్కడ విమర్శించేవాళ్ళు ఇప్పుడు దీన్ని ఎవరు విమర్శించట్లే. విమర్శించకపోగా ఇదేదో బ్రహ్మాండంగా పథకాలకు పేర్లు మార్పు, జగన్కి షాకు, ఇలాగ వీళ్ళు పెట్టుకుంటున్నారు. రేపు అదే జరుగుతుంది, జగన్ వస్తే మళ్ళీ పథకాలకు మార్పు, చంద్రబాబు షాకు. ఇది జరుగుతుంది తప్ప, ఈ డ్రామా జరుగుతుంది తప్ప ప్రజల వైపు నుంచి ఆలోచించి
సో ఇప్పటికైనా చంద్రబాబు తను సంకుచితంగా ఆలోచించకుండా జగన్ సరే సంకుచితంగా ఆలోచించాడు, చంద్రబాబు ఎందుకు ఆలోచించాలి? చంద్రబాబు అలా పెట్టాల్సిన అవసరం లేదు కదా. మళ్ళీ అదే పెడుతున్నాడు. ఎన్టీఆర్, చంద్రన్న, అన్న క్యాంటీను, ఇంకా అన్నీ రాబోతున్నాయి.